సోషల్ మీడియాలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది. ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవాడిని బ్రోకర్ అంటారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ప్రభాకర్ చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏమిటని కాషాయ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది. ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవాడిని బ్రోకర్ అంటారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ప్రభాకర్ చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏమిటని కాషాయ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. సోషల్ మీడియాలో బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది. ఒకే పార్టీలో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. ఎదగడం కోసం పార్టీలు మారి పదవులు పొందేవాడిని బ్రోకర్ అంటారని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రస్థాయిలో విమర్శిస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ప్రభాకర్ చేసిన పోస్టు వెనుక ఆంతర్యం ఏమిటని కాషాయ కార్యకర్తలు అయోమయం అవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెనుక కారణాలేంటి? అసలు లీడర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పడం వెనుక కారణాలేంటి? ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు? ఎస్ సంపత్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ నిన్న ఒకటి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ వైరల్గా మారింది. సో అందులో కొన్ని కీలకమైనటువంటి విషయాలను ఆయన ఆ పోస్ట్లో ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా ఒక పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఏదైతే నాయకుడిగా ఎదిగిన వాడిని లీడర్ అంటారు. అదే కేవలం ఆ లీడర్గా ఎదగడం కోసం మాత్రమే పార్టీలు మారే వారిని బ్రోకర్లు అంటారని చెప్పేసి ఆయన ఏదైతే పెట్టినటువంటి పోస్ట్ ఉందో ప్రస్తుతం అయితే ఇది తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పెట్టినటువంటి పోస్ట్ పార్టీలో ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ పోస్ట్ పెట్టారని చెప్పేసి ఇప్పుడు పార్టీలో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వారు బీజేపీలో కూడా చాలామంది ఉన్నారు. అయితే బీజేపీలో ఆయనకు గిట్టిన వారు ఎవరు ఉన్నారు, ఆయన ఎవరిని ఉద్దేశించి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారు అన్నది మాత్రం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్గా మారింది. మనం ఒక్కసారి బీజేపీలోకి అసలు ఎవరెవరు కొత్తగా చేరారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ఆయన ఎవరిని ఉద్దేశించాన దానిపై మాత్రం ప్రస్తుతం అయితే మనకు తెలియనప్పటికీ బీజేపీలో చేరిన వాళ్ళని ఒకసారి చూసుకున్నట్టయితే ఈటల రాజేందర్ ప్రస్తుతం ఆయన ఎంపీగా కొనసాగుతా ఉన్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరిన వారే. ఇక డీకే అరుణ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఆమె కొనసాగుతా ఉన్నారు. ఆమె కూడా ఇతర పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారే. అదేవిధంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గూడెం నగేష్, బీబీ పాటిల్, సైదిరెడ్డి, సీతారాం నాయక్, బుర్ర నరసయ్య గౌడ్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన వారు. మరి వీరిలో ఎవరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారిని ఉద్దేశించి అన్నారా? ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరెవరు చేరారో చూసుకున్నట్టయితే ఎలెట్ మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం బీజేఎల్పీ నేతగా కొనసాగుతూ ఉన్నటువంటి ఎలెట్ మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాడే. మరి శశిధర్ రెడ్డి, శ్రీనివాస గోమాస, వీళ్ళు కాకుండా ఇతర పార్టీల నుంచి కాసం వెంకటేశ్వర్లు, రావు పద్మ, ఇట్లా వీళ్ళందరూ కూడా
ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారే. మరి ఎవరిని ఉద్దేశించి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఇట్లాంటి పోస్ట్ పెట్టారు అన్నది మాత్రం పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకు ఇట్లాంటి పోస్ట్ పెట్టవలసి వచ్చింది ఇప్పుడు అని చెప్పి కూడా పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పార్టీ నాయకులు ప్రస్తుతం ఎవరు కూడా స్పందించడం లేదు. సో ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పెట్టిన పోస్ట్ అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఒక దుమారాన్ని రేపుతుందని చెప్పొచ్చు. సో బయటికి కనబడకపోయినా ఇప్పటికే బీజేపీలో ఒకవైపు గ్రూపులు ఉంటాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఉన్న 3 ఎమ్మెల్సీల్లో ఎప్పుడు కూడా గ్రూపులు ఉంటాయి అని చెప్పేసి కూడా ఒకవైపు అధిష్టానం కూడా వారిని ఢిల్లీకి పిలిపించుకొని తలంటినట్లుగా కూడా వార్తలు వచ్చాయి బయటికి. ఆ తర్వాత కూడా ఈ వార్తను లీక్ చేసింది ఎవరు బయటికి అని చెప్పేసి కూడా అప్పుడు కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా ఒక దుమారం రేగింది. సో ప్రస్తుతం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నాయకుడు చేసినటువంటి ఈ పోస్ట్ ఏదైతే ఉందో బీజేపీలో అయితే కలకలం రేపుతా ఉంది. పోస్టు ఎవరిని ఉద్దేశించి ఆయన ఇట్లాంటి పోస్ట్ పెట్టారు అన్నది మాత్రం ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా బీజేపీలో అయితే ఒక దుమారం అయితే రేగుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాజు.